హలో! హాయ్. ఈ వీడియో వచ్చేసి కొంచెం పిల్లల గురించి, ఫ్యామిలీస్ గురించి. ఈ రోజుల్లో చాలామంది చాలా బాగా చదివిపిస్తున్నారు. చాలా బాగా కష్టపడి అప్పులు తెచ్చైనా చదివిపిస్తున్నారు. బట్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బయటకొచ్చాక ఎలా బతకడం అనేది చాలామందికి ప్రాబ్లమ్ అయిపోతుంది. అండ్ ఆ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలామందికి ఉండట్లేదు. అది ఎలా వస్తదంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు రోజువారీ జరిగే పనులు పిల్లలతో కూడా పంచుకోవడం ఎక్కువ మంది అలవాటు చేసుకోవాలి. మీరు చాలామంది నేను చూశాను. ఇంజినీరింగ్ అయిపోయినోళ్ళు కూడా కనీసం ఇంట్రెస్ట్ లెక్కలు, వడ్డీ లెక్కలు, బిల్లులు కాలిక్యులేట్ చేయడం ఇలాంటివి కూడా చాలామందికి రావు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చాలామంది ఫాదర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళేదన్నా లెక్క చేస్తున్నారనుకో, "అరె! నువ్వు బయట వెయిట్ జేయరా, నీకు అవసరం లేదు ఇది" అని అంటారు. అలా ఉండకండి. మీరు బట్టలు కొనడానికెళ్ళినా, ఏది కొనడానికెళ్ళినా పిల్లలకి ఆ బిల్ ఇచ్చి, "అరే! కరెక్ట్ ఉందా లేదా చూడరా, ఎలా ఉంది" అని అడుగుతా ఉంటే, అలా వాళ్ళకి ఆ బాధ్యత అనేది పెరిగిద్ది. బయటకొచ్చాక ఫైనాన్షియల్‌గా అయన్నీ తెలుస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది అవాయిడ్ చేస్తా ఉన్నారు ఈ రోజుల్లో. ఈ వీడియో హ్మ్. మీకు మంచిగా అనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా మొబైల్‌కి అట్రాక్ట్ అయిపోయి ప్రతిదీ కాలిక్యులేటర్‌లో కొట్టి ఆ ఆలోచన అనేది తగ్గిపోతుంది. సో, మీరు ఇంట్లో ఏ ఫైనాన్షియల్ మ్యాటర్ చేసినా పిల్లల్ని పంచుకోవడం అలవాటు చేసుకోండి పెద్దోళ్ళు గూడా. అది చాలా మీకు మీ కుటుంబానికి చాలా హెల్ప్ చేస్తది ఫర్దర్‌గా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.